ఒకరిని పెళ్ళాడి మన జీవితం బాగుంటుందని ప్రేమని ఇష్టాన్ని మర్చిపోయి మరొకరిని చేసుకోవాలా? బలరాం మేం పెంచుకున్నవాడు కాదు, స్వయానా మా కన్న కొడుకు. బలరాం నీ అన్నయ్య అని క్రిష్కి చెప్పలేని స్థితిలో ఉన్నాం. నన్ను చేసుకుంటే మీ అబ్బాయి జీవితం పచ్చగా ఉండదు సార్. ఏంటమ్మా ఆ మాటలు? నీలాంటి ఆడపిల్ల ఎవరి జీవితంలోకి వచ్చినా బండలాంటి గుండె కూడా వెన్నెలా కరిగిపోతుంది. వాళ్ల బ్రతుకులో వెలుగు నిండుతుంది. ఆ వెలుగు నా కొడుకు పంచమని కోరుకుంటున్నాను. కాదనకమ్మా. సార్, మీరు పెద్దవారు. మీలాంటి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను. అందరూ నన్ను చీదరించుకుంటుంటే మీరు ఆదరించారు. లోకమంతా అసహించుకుంటుంటే మీరు హక్కును చేర్చుకున్నారు. అందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా ప్రాణమైన ఇవ్వగలను. కానీ ఈ పెళ్లి మాత్రం చేసుకోలేను సార్, చేసుకోలేను. అదే ఎందుకని? నా బిడ్డ గురించి నేనెందుకింత తాపత్రయపడుతున్నానో చెప్పాక కూడా నీ మనసు కరగట్లేదా? కూతుర్లాంటి నీ దగ్గరకొచ్చి పసివాడిలా ప్రాధేయపడుతున్నా కూడా నీకు అర్థం కావట్లేదా? చెప్పమ్మా. నీకు తెలుసు, నేను తలుచుకుంటే నా బిడ్డకి నీలాంటి అమ్మాయిల్ని 10 మందిని తీసుకురాగలను. కానీ నువ్వే వాడి జీవితంలోకి రావాలని ఎందుకు అనుకుంటున్నాను? నువ్వే వాడి వెంట నడవాలని ఎందుకు ఆశపడుతున్నాను? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమ్మా. ఆలోచిస్తే దారి దొరకడానికి ఇది వ్యాపారం కాదు సార్, నా జీవితం. ఈ జీవితానికి అసలు దారే లేదు, ఆలోచించే అవకాశమే లేదు. ఎందుకంటే నా బ్రతుకే చీకట్లో ఉంది, నా నడకే దారి తప్పింది. ఉరుములు లేకుండా వాన, కారణం లేకుండా కష్టం రావు. నీ బ్రతుకు దారి తప్పడానికి కారణం చెప్పమ్మా, ఒప్పుకుంటాను. నీ బ్రతుకు చీకట్లో ఉండడానికి ఒక్క రీజన్ చూపించు, నీ ముందు నుంచి తప్పుకుంటాను. మీనాక్షి, నిజంగా నువ్వు చెప్పలేనంత కష్టమే ఉంటే ఎవరు శాశ్వతంగా ఆ కష్టాన్ని అనుభవించాలనుకోరు. ఎవరు జీవితాంతం చీకట్లో బ్రతికేయాలనుకోరు. వెలుగు కోసం వెతుకుతారు, ఆధారం కోసం ఆరాటపడతారు. అందుకే నీ వెలుగు బలరాం రూపంలో ఉందంటున్నాను. నీ ఆధారం బలరాంతో కట్టించుకునే తాళే అంటున్నాను. అయినా ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు? చెప్పమ్మా, చెప్పు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? చెప్పమ్మా, ఎందుకు? ఎందుకంటే నాకు ఇంతకు ముందే పెళ్ళయింది కాబట్టి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే నా మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి కాబట్టి. మీరంటున్న ఆధారం ఎప్పుడూ నా మెడను చుట్టేసింది, నన్ను అగాధంలోకి నెట్టేసింది. మీనాక్షి, ఒకరితో తాళి కట్టించుకున్న నాకు మళ్ళీ ఇంకొకరితో తాళి కట్టిస్తారా? మూడు ముళ్ళు పడ్డ నా మెళ్ళో మరో 3 ముళ్ళు వేయించుకోమంటారా?
ఏమంటున్నావు మీనాక్షి? కారణం చెప్పమన్నారు కదా సార్, చెప్పాను. నువ్వు కారణం చెప్పలేదు, అబద్ధం చెప్తున్నావు. మీనాక్షి, తప్పమ్మా, అలా అనొద్దు. నన్ను మాయ చేయడానికో నువ్వు తప్పించుకోవడానికో 100 అబద్ధాలు చెప్పు, తప్పులేదు. కానీ పెళ్ళైపోయిందని చెప్పొద్దమ్మా, అది నీకు మంచిది కాదు. ఇది అబద్ధం కాదు సార్, పచ్చి నిజం. మీ ముందు నిజం చెప్పే ధైర్యం లేక ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. అలాంటిది అబద్ధం ఎలా చెప్తాననుకున్నారు? మిమ్మల్ని ఎలా మోసం చేస్తాననుకున్నారు? నాకు పెళ్ళయింది, నేను వేరొక మనిషి భార్య అయ్యాను. అలాంటి నేను ఎలా మీ అబ్బాయితో తాళి కట్టించుకోగలను? మనసు చంపుకొని ఎలా కాపురం చేయగలను? చెప్పండి సార్. నేను నమ్మను. నువ్వు ముమ్మాటికి అబద్ధం చెప్తున్నావు మీనాక్షి. మేం నచ్చలేదో, మా బిడ్డంటే ఇష్టం లేదో తెలియదు, కానీ పెళ్ళయిందని చెప్పి ఇప్పుడు అసలైన ఆఘాతంలో పడుతున్నావు. అయ్యో, ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నేను చెప్పేది నిజం. నాకు పెళ్ళయింది నిజం. అయితే అతను కట్టిన తాళెక్కడ మీనాక్షి? ఇంత చెప్పాక కూడా మళ్ళీ నేను తాళి చూపించమనడం మూర్ఖత్వం, పిచ్చితనం. కానీ నా బిడ్డ కోసం అవేమీ నేను ఆలోచించట్లేదు. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే, నా మీద నీకు గౌరవం ఉంటే తాళి చూపించు. అప్పుడు నమ్ముతాను నీకు పెళ్ళయిందని. మాట్లాడమే మీనాక్షి. నువ్వు చూపించలేవు, ఎందుకంటే జరగని పెళ్లిని జరిగిందని చెప్పడానికి ఒక చిన్న మాట చాలు. కానీ ఆ పెళ్లిని నిజం చేయడానికి తాళి తీసుకురాలేవు కదా. కట్టిన చేతులే ఆ తాళిని తెంచేశాయి సార్. ఎక్కడి నుంచి తీసుకురాను? ఎలా ఆ తాళిని చూపించను? మీనాక్షి, ఏమంటున్నావు? తాళి లేదు, నా మెళ్ళో తాళి లేదు. నా దురదృష్టం నన్ను వెక్కిరించింది. పరిస్థితులు నా మీద పంజా విసిరాయి. అందుకే అది కట్టినవాడు కన్నెర్ర చేశాడు. నమ్ముకున్న నన్ను కాలుదన్నాడు. ఎవరికి చెప్పుకోలేక, కష్టాన్ని దిగమింగలేక, కన్నీళ్లు ఆపుకోలేక నరకం చూస్తున్నాను సార్. క్షమించమ్మా. అవునమ్మా, నీ మనసుని తెలుసుకోలేకపోయాను, నీ మనసుని పరికించి చూడలేకపోయాను. నేను నా బిడ్డ అంటూ మా సంతోషం కోసమే ఆలోచించాను గాని, ఓ అమ్మాయి మౌనానికి కారణం ఏంటో, ఆ అమ్మాయి గుండెచాటు బాధేంటో అర్థం చేసుకోలేకపోయానమ్మా. తొందరపడ్డానమ్మా. ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. నిన్ను ఒప్పించే ప్రయత్నం చెయ్యను. కొండంత బాధని మోస్తున్న నిన్ను
నా బిడ్డకి తోడుగా ఉండమని అడగను. కానీ నీ మెళ్ళో తాళి కట్టి మనిషినన్న సంగతి మర్చిపోయి కట్టిన తాళిని తెంచేసి నిన్ను చీకొట్టి నిన్ను ఒంటరిని చేసిన వాడెవడో చెప్పు. వాడిని తీసుకొచ్చి మళ్ళీ వాడితోనే తాళి కట్టించి నీ కాళ్ల మీద పడేలా చేస్తాను. నిన్ను భార్యగా ఒప్పుకునేలా చేస్తాను. చెప్పమ్మా. చెప్పమ్మా, వాడెవడు, ఎక్కడుంటాడో చెప్పు. చెప్పలేను సార్, చెప్పలేను. ఎందుకు? వాడంత నీచానికి దిగజారా కూడా ఎందుకు వాణ్ణి దాచిపెడతావు? ఈ ప్రపంచానికి వాడెవడో తెలియాలి. వాడు చేసిన తప్పు తెలుసుకోవాలి. నిన్ను భార్యగా స్వీకరించాలి. చెప్పమ్మా. ప్రపంచానికి చెప్పడం అంటే ఆయన్ని బజారుకి ఈడ్చడమే సార్. ఆయన్ని బజారుకి ఈడ్చేదాన్నే అయితే మీరు నేను ఇలా మాట్లాడుకునే వాళ్ళమే కాదు. నా జీవితం ఆయనతో ముడిపడి ఉంది. కానీ ఆయన పేరు ఓ కుటుంబంతో ముడిపడి ఉంది. ఆ కుటుంబం ప్రతిష్టతో ముడిపడి ఉంది. ఆ పెద్ద మనుషుల ప్రతిష్టని దిగజార్చలేను సార్. ఆయన పేరు చెప్పలేను. క్షమించండి. ఏంటమ్మా నువ్వు అనేది? వాడు నిన్ను బజారు పాలు చేస్తే నువ్వు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తున్నావా? వాడు నీకు అన్యాయం చేస్తే నువ్వు వాడి ప్రతిష్ట కాపాడాలనుకుంటున్నావా? నా మాట వినమ్మా. వాడెవడో చెప్పు. ఈడ్చుకొచ్చి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఆయన లేరు. అందనంత దూరంగా వెళ్ళిపోయారు. అంటే? నేనంటే అసహించుకున్నాడు. మా పెళ్లి అబద్ధం అన్నాడు. నేనతని కాలి చెప్పు లాంటిదాన్ని అన్నాడు. అందుకే నన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. వెతికినా దొరకడు. దొరికినా మారడు. మారినా నన్ను భార్యగా ఒప్పుకోడు. అలాంటి మనిషిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా ఒకటి చేస్తారు? మరి అలాంటి నీచుడి కోసం నీ జీవితాన్ని ఎందుకమ్మా బలి చేసుకుంటావు? తాళి విలువ, దాని పవిత్రత తెలియని దుర్మార్గుడు వాడు. అలాంటిది వాడు కట్టిన తాళికి నువ్వెందుకు విలువనివ్వాలి? జరిగింది మర్చిపో. వాణ్ణి మనసులోంచి తీసేయి. మీరే కదా సార్ తాళి విలువ, ప్రేమ విలువ తెలిసిందని అన్నారు. అందుకే కట్టించుకున్న తాళికి కట్టుబడి ఉన్నాను. అంటే వాడు చీకొట్టిపోయినా ఇంకా వాడే నీ భర్తనే భ్రమలో బ్రతుకుతావా? బ్రతుకంటూ ఉంటే కదా సార్. అది ఎప్పుడో నాశనమైపోయింది. అతను కాదన్నప్పుడే నా బ్రతుకు అల్లకల్లోలమైపోయింది. లేదమ్మా, నీ బ్రతుకు నాశనమైందని నువ్వనుకుంటున్నావు. నీకు భవిష్యత్తుందని నేననుకుంటున్నాను. చూడు మీనాక్షి, జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ నువ్వు మూసుకుపోయిన తలుపు వైపు చూస్తూ దారి లేదని కుమిలిపోతున్నావు. కానీ తెరుచుకొని ఉన్న తలుపును గమనిస్తే తెలుస్తుంది వెలుగు ఎలా ఉంటుందో. ఆ వెలుగు బలరాంలో ఉందని ఎందుకు ఆలోచించవు? అంటే ఇప్పటికీ నన్ను మరో పెళ్లి చేసుకోమని అంటున్నారా? ఇప్పటికైనా మూర్ఖత్వం విడిచిపెట్టమంటున్నాను. చీకట్లోంచి వెలుగులోకి రమ్మంటున్నాను. నేనెంత వెలుగులోకి రావాలనుకున్నా దురదృష్టం నన్ను చీకట్లోకి నెడుతూనే ఉంటుంది. కష్టం నన్ను వెనక్కి తోస్తూనే ఉంటుంది సార్. మీనాక్షి, వెనక్కి లాగని బాణం, కష్టాల్లేని జీవితం ముందుకు సాగవు. జీవితం నిన్ను కష్టాలతో కన్నీళ్లతో వెనక్కి లాగుతుందంటే ఒక గొప్ప దిశ వైపు నిన్ను తీసుకెళ్తోందని అర్థం. ఆ దిశ ఈ పెళ్ళే అని గమనించు మీనాక్షి.
జీవితం చాలా విలువైంది మీనాక్షి. తుంచుకోవడానికి క్షణకాలం చాలు, కానీ పెంచుకోవడానికి జీవితకాలం కావాలి. ఇప్పుడు ఆ జీవితం నీ కళ్ల ముందుంది. కాదంటే తీరని నష్టం జరుగుతుంది. కానీ నా జీవితం మరొకరి చేతుల్లో ఉంది. అది నీ భ్రమ మీనాక్షి. తాళినే తెంచేసిన వాడు మనస్సుని, బంధాన్ని ఎప్పుడో తెంచేసుకుని ఉంటాడు. అందుకే నీ కంటి ముందు కనబడకుండా పోయాడు. అలాంటి వాడి చేతుల్లో నీ జీవితం ఉందనటం అమాయకత్వం. మీనాక్షి, పెళ్లిళ్ళు అందరూ చేసుకుంటారు, ఆడదాని మెళ్ళో తాళి అందరూ కడతారు. కాని నమ్మకం లేని పెళ్లి ఆత్మ లేని మనిషి లాంటిది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి బంధాన్ని తెంచుకొని వెళ్లిపోయిన వాడికన్నా జీవితాన్ని పంచుకుంటాననేవాడు గొప్పవాడు. అందుకే బలరాంని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని పండించుకోమ్మా. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. అమ్మా, జరిగిందంతా ఓ పీడకలనుకో. నీకెంతో భవిష్యత్తుంది. నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవద్దు. బతుకంటే పడి చదువా, అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ప్లీజ్ అమ్మా, నా మాట విను. నువ్వు అను. మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో నేను మాట్లాడతాను. నీ 100 ఏళ్ల జీవితానికి నేను హామీ ఇస్తాను. చెప్పమ్మా. నా వాళ్ళంటూ ఎవరూ లేరు సార్. నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పు వాళ్ళకి ఉప్పెనలా కనిపించింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశానని చేదరించుకున్నారు. నా మొహం చూడకూడదని దూరంగా వెళ్లిపోయారు. నన్ను ఒంటరిదాన్ని చేశారు. దెబ్బ కొట్టిన వాణ్ణి వదిలేసి దెబ్బ తిన్నవాళ్లని శిక్షిస్తుంది ఈ సమాజం. కన్న మమకారాన్ని కూడా మర్చిపోయి ఇంత కఠినంగా ప్రవర్తించారంటే అలాంటి వాళ్ల అనుమతి నాకక్కర్లేదు. నాకు నీ మాట ముఖ్యం. నువ్వు ఒప్పుకుంటే ఎవరితోనూ పనిలేదు. చెప్పమ్మా, నా బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పు. మీనాక్షి, నా బిడ్డ పాత బలరాం కాదు. వాడు మారిన మనిషి. వాడు మహాత్ముడు కాకపోవచ్చు కాని చెడ్డవాడు కాదు. అందుకే మారాడు. ప్రేమని కావాలంటున్నాడు. ఎంతగా మారాడంటే క్రిష్ అడుగడుగునా అవమానించినా దిగమింగుకునేంత, వాడు ఉమ్మేసినా తుడుచుకుపోయేంత. ప్రేమ అనే పదమే తెలియనివాడు నిన్ను గుండెల్లో పెట్టుకునేంత మారాడమ్మా. దానికి కారణం మేం కాదమ్మా, నువ్వు. పది రోజుల్లోనే వాడిలో ఎంత మార్పు వచ్చిందంటే జీవితాంతం నువ్వు తోడుంటే వాడి జీవితం మారిపోతుంది. ప్రేమకి చిరునామవుతాడమ్మా. నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నా బిడ్డకి జీవితాన్నివ్వమ్మా. సార్ సార్, ఇవి చేతులు కాదు. ప్లీజ్ మీనాక్షి, మీరు కాదనకమ్మా. నా బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పమ్మా. చెప్పమ్మా, ఒక్క మాట చెప్పమ్మా. ప్లీజ్ మీనాక్షి, చెప్పు. నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను. చెప్పమ్మా. మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్. మీనాక్షి, చాలమ్మా. ఈ మాట చాలు. ఇప్పుడే వస్తానమ్మా.
నాకు చాలా సంతోషంగా ఉంది. బలరాం గారిని పెళ్లి చేసుకుంటానని చాలా మంచి పని చేశావు. ఇక నువ్వు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటావక్క. నా సుఖం కోసమో నేను ఆయన మీద ఇష్టంతోనో నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు సంపంగి. అక్క, అవును, నేను కృషి గారి పెళ్లిని చెడగొట్టడానికే ఆ ఇంటికి వెళ్ళానని, ఆయన్ని సాధించడానికే ఆయన కళ్ళ ముందు కనబడుతున్నానని నిందలు వేశారు. ఇక నేను మీకెప్పటికీ అడ్డు రానని చెప్పడానికే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మా ఇంటికి కాబోయే పెద్ద కోడలు మీనాక్షికి బలరాంకి పెళ్ళమ్మా. మీనాక్షి, నువ్వు బలరాంని చేసుకోవడానికి ఒప్పుకున్నావా?